ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, ఈ మొత్తము పుష్ప ద రూలర్ అంటే కింగ్. ప్రజాస్వామ్యంలో రూలర్స్ ఉండరు, డెమోక్రటిక్గా ఎలక్ట్ అయిన పాలకులు ఉంటారు, దే ఆర్ సర్వెంట్స్ అంటాము. కానీ ఈ సినిమా రూలర్ అని పెట్టారు. సరే, ఇప్పుడు టుడే మనం ఈరోజు కొన్ని రివిలేషన్స్ చేస్తాను. నాకున్న సమాచారము, మేము చేసిన పొలిటికల్, లీగల్ అండ్ రీసెర్చ్ బేస్డ్ ఫ్యాక్ట్స్ మీ ముందర పెడతాను. ఇప్పుడే పోలీస్ స్టేషన్ నుంచి కూడా వస్తున్నాను. ఐ వాజ్ దేర్ బిట్వీన్ 1 to 1:30 at Chikadapalli police station. Okay, I have my own observations on the way investigation are going on. So I will come one by one. But chronological order లో మీరు చాలా మంది అడుగుతున్నారు, హూ ఇస్ మీకేం సంబంధము, మీకే ఎలా అని. అంటే ఇందాక చెప్పినట్టు మా పిటిషనర్ సతీష్ కమాల్ ఈ 29 నవంబర్ నాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోని మేము ఛాలెంజ్ చేశాం. అందులో బెనిఫిట్ షోస్కి, తర్వాత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 1:00కి 4:00కి అట్లా పర్మిషన్స్ ఇవ్వద్దు, 7 షోస్కి అట్లా అందులో ఉన్నాయని మేము ఛాలెంజ్ చేశాము. అయితే దానికి ముందు 22 నాడు మైత్రి మూవర్స్ వాళ్ళు, మూవీ మేకర్స్, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు గవర్నమెంట్కి ఒక లెటర్ ఇచ్చారు 22 నవంబర్. 29 నవంబర్ నాడు ఈ మెమో ఇచ్చారు. 30 నాడు నేను వ్యక్తిగతంగా పాదూరి శ్రీనివాస్ రెడ్డిగా ఒక అడ్వకేట్గా నా లెటర్ హెడ్ మీద ఏదైతే మెమో ఇచ్చారో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా గారికి అడ్రస్ చేస్తూ, డీజీపీ గారికి అడ్రస్ చేస్తూ క్లియర్గా మెన్షన్ చేశాను. ప్రైమా ఫేసా దిస్ లుక్స్ లైక్ ఐ హ్యావ్ మై ఓన్ అప్రిహెన్షన్స్, ఇవి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుండొచ్చు, ఇలా ఉన్నది. తర్వాత ఇది నిలువు దోపిడీ అంటాము, 800 రూపాయలు 1000 రూపాయలు పెంచుకోవడానికి, తెల్లారగట్ల 1:00కి 4:00 అంటే అప్పుడు బాగా చలి, కోల్డ్ వేవ్ నడుస్తుంది. ఇవన్నీ చెప్పి నేను రికాల్ ఆఫ్ దిస్ మెమో అని చెప్పి రిక్వెస్ట్ లెటర్ పంపించాను. వారు ఇగ్నోర్ చేశారు. 30వ తారీఖు 1వ తారీఖు మా పిటిషనర్ తరఫున నేను లీగల్ నోటీస్ పంపించాను 1 డిసెంబర్ నాడు. దానికి రిప్లై రాలే. దెన్ 2 నాడు మేము రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. రిట్ పిటిషన్ నెంబర్ 33923 ఆఫ్ 2024. అది 3వ తారీఖు నాడు కోర్టులో బెంచ్ మీదకి వచ్చింది, వాదన వినిపించాము. మా పిటిషన్ అడ్మిట్ అయింది. మొన్న 17వ తారీఖు నాడు మైత్రి మూవర్స్ తరపున కౌంటర్ వేశారు. మళ్ళీ 31వ తారీఖు నాడు ఉన్నది, అది జరుగుతుంది. ఈ లోపట అనుకోకుండా 4వ తారీఖు నాడు ఏదైతే సంధ్యా థియేటర్లో జరిగిన స్టాంపేడ్లో ఒక మహిళ చనిపోవటము, ఒక బాబు చావు బతుకుల్లో ఉన్నప్పుడు మళ్ళీ మేము 5వ తారీఖు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. మేము ఏదైతే ఊహించామో, ఏదైతే యాంటిసిపేట్ చేశామో అదే జరిగింది అని చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్గా అలర్ట్ చేశాం. మీరు ఎఫ్ఐఆర్ చేయండి, అక్యూజ్ని అరెస్ట్ చేయండి, దాని తర్వాత మీరు సమగ్రమైన విచారణ చేయండి అని. సరే, అది ఒక టెక్నికల్ ఇష్యూ, అది ఎవరు ఏంటి అని ఒక 18 మందిని అక్యూజ్గా చేర్చారు, ఎఫ్ఐఆర్ అయింది. తర్వాత మళ్ళీ మేము 7వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టాము. ఏఏఏ అంటే అరెస్ట్ అల్లు అర్జున్ అని ఇదే వేదిక నుంచి మా గొంతులు వినిపించాము. అంటే అక్కడ కోర్టులో వినిపిస్తున్నాము, ఇక్కడ ప్రజా జీవితంలో జ్యుడిషియరీలో అక్కడ జ్యుడిషియరీని ఏదో చెప్తున్నాము. ఇప్పుడు మీరు ఫోర్త్ ఎస్టేట్ ద్వారా మీ సహకారంతో ఈ వేదిక ద్వారా 7వ తారీఖు నాడు అరెస్ట్ అల్లు అర్జున్ అని పెట్టాము. రాష్ట్ర ప్రభుత్వము స్పందించింది. మేము ఎవరిని తప్పుపట్టట్లేదు, ఇక్కడ వ్యక్తులకి మేము ఎగనెస్ట్ కాదు. అల్లు అర్జున్ ఇది ఇండివిజువల్, ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ కుటుంబానికి సంబంధం లేదు, ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. న్యాయ పోరాటం స్టార్ట్ చేశాం కాబట్టి దాన్ని లాజికల్ ఎండ్ తీసుకురావటం ముఖ్యం. ఏదో వచ్చాము, ఒక గేమ్ ఆడాం, పోయాం కాదు. ఎవడు లాస్ట్ బాల్ దానికి ఆడతాడో వాడే విన్నర్ కాకుండా కానీ మనకు తృప్తి ఉంటుంది. కానీ ఇక్కడ మాకు వీఆర్ విన్నర్స్ టుడే. వాట్ వీ హ్యావ్ స్టార్టెడ్, ఆ రోజు ఏదైతే 29 మెమోని అడిగామో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్లియర్గా, దేర్ ఆర్ నో బెనిఫిట్ షోస్ ఇన్ ది స్టేట్, నో మోర్ బెనిఫిట్ షోస్. సో అది మాది కోర్టులో నడిచినా కానీ
ఇక్కడ బయట మాత్రం ప్రభుత్వము వెనక అడుగు వేసింది. రెండోది, మేము ఏదైతే అల్లు అర్జున్ అని ఏదైతే పిలిపించామో 7వ తారీఖు నాడు, ఆ రోజే చెప్పిన ఎవ్వరు పోవట్లేదు ఆ విక్టిమ్ దగ్గరికి. ఇవాళ వెళ్తున్నారు 3 వారాల తర్వాత, దగ్గర 20 రోజుల తర్వాత. ఆ రోజు ఎవరు పోలే. కాబట్టి అల్లు అర్జున్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని 25 లక్షలు ప్రకటించాడు. అక్కడ రోజు పోయి 1,25,000 అబ్బాయికి కడుతున్నాడు. కాబట్టి ఆ విక్టిమ్ హీ డేడ్ టు సెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విత్డ్రా ద కంప్లైంట్. అది మాకు ముందస్తు తెలిసే మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అయిన సతీష్ కమ్మాల్ మీలో ఒకడైన పర్సను మళ్ళీ నా దగ్గరికి వస్తే ఇంప్లీడ్ పిటిషన్ వేశాము. అది చాలా కష్టము ఇంప్లీడ్ పిటిషన్. ఇప్పటికి చాలా మందికి అర్థం కావట్లేదు. కానీ మేము ఇంటర్నేషనల్ జ్యూరిస్ప్రుడెన్స్ సైటేషన్స్ చేస్తూ ఇలా విక్టిమ్ దగ్గరికి పోయి డబ్బులు ఇస్తానని వీడియోలు పెట్టాడు. ఇది బ్లడ్ మనీ మన ఇండియన్ రాజ్యాంగంలో లేదు, మన లీగల్ ఫ్రేమ్లకు లేని దాన్ని బ్లడ్ మనీని తీసుకొచ్చి చేస్తున్నాడు. అంటే ఆ రోజు మమ్మల్ని ఇంప్లీడ్కి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలే. మేము అనుకున్నది ఏది ఫ్లాష్ పిటిషన్ వాళ్ళు 11వ తారీఖు వేశారు. మేము ఏదైతే 7వ తారీఖు పిలిపించామో అరెస్ట్ అల్లు అర్జున్ అని, అప్పటి నుంచి వాళ్ళ లీగల్ టీం మూవ్ అయింది. 11వ తారీఖు ఫ్లాష్ పిటిషన్ వేశారు. వాళ్ళది క్రిమినల్ పిటిషన్ నెంబర్ 15270 ఆఫ్ 2024లో. మేము 12వ తారీఖు నాడు ఇంప్లీడ్ పిటిషన్ వేశాము. 13 నాడు రావాల్సి ఉండే ఏది బెంచ్ మీదకి రాలేదు. సో కానీ లంచ్ మోషన్ మూవ్ చేశారు. ఇంకా మిగిలినంతా మీకు తెలుసు మీడియా మిత్రులకి ఏం జరిగింది అనేది. సో హీఈస్ రైట్ నౌ ఇంటరిమ్ బెయిల్లో ఉన్నాడు. కానీ రాగానే మళ్ళీ మీడియాని అడ్రస్ చేస్తూ బెయిల్ కండిషన్స్ వయలేట్ చేస్తే మళ్ళీ మేము 14వ తారీఖు నాడు మీడియా సమక్షంగా చెప్పాను, అతను బెయిల్ టర్మ్స్ వయలేట్ చేశాడు. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా బెయిల్ క్యాన్సిలేషన్కి వెళ్ళాలి అని. సరే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి సరే మనం ఒక 2-3 రోజులు ఓపిక పడదాం అనుకున్నారు, ఏంటో తెలియదు. దాని తర్వాత మళ్ళీ మేము 16వ తారీఖు నాడు ఆదివారం నాడు 15-16 ఆ టైం ఫ్రేమ్లో నేను చాలా మంది నా కొలీగ్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో అదర్ సోషల్ యాక్టివిస్టులకి ఉద్యమకారులకి వీళ్ళందరికీ కలిసి చెప్పాను, ఏంటండి ఏం జరుగుతుంది, ఒక మా పిటిషనర్ గొంతు నా గొంతు తప్పితే 3వ గొంతు ఈ తెలంగాణలో మూగబోయింది. సరే పోలీసు వాళ్ళు ప్రాసిక్యూట్ చేశారు కానీ అక్కడ వాదనలు కరెక్ట్గా వినిపించలేదు అని నా అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే నా మీద ఉన్న గౌరవంతో వాళ్ళు ముఖ్యమంత్రికి ఎమ్మటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రభుత్వము సరే ఇది ఒక పోలీసు వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని అనుకున్న దాన్ని ముఖ్యమంత్రి గారు ఫైల్ తెప్పించుకొని మొత్తం సమగ్రంగా విచారణ చేస్తే అప్పుడు తేలింది ఏంది అంటే ఇతను ప్రైమ్ అక్యూజ్డ్, మనం టీవీలో చూసింది వేరు, పోలీసుల దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వేరు అని చెప్పి అప్పుడు అతను క్లియర్గా ఒక స్టేట్మెంట్ చేశాడు. మీరందరూ చూసుంటారు, 11 నిమిషాల సుదీర్ఘమైన స్టేట్మెంట్. ఒక ముఖ్యమంత్రిగా, లీడర్ ఆఫ్ ద హౌస్గా ఆన్ రికార్డ్ హీ హాస్ బ్రాట్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్. అది ఎవరు? ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ, హూ ఇస్ ద సీనియర్ మోస్ట్ ఇన్ దిస్ హౌస్. ఆయన ప్రోటాన్ స్పీకర్ కూడా చేశాడు. కాబట్టి ఆ కేసు ఆ క్వశ్చన్ అడిగితే బీయింగ్ పర్టైనింగ్ టు హైదరాబాద్ ఓన్లీ, ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచారం ఉంది కాబట్టి ఒక సుదీర్ఘంగా 11 నిమిషాలు చేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటిది? ఒక కుట్ర. ఆ కుట్రనే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ప్లీజ్ వినండి. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్. డీస్టెబిలైజేషన్ ఆఫ్ రేవంత్ సర్కార్ అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలని ట్రై చేస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి కూడా మనం కాపాడలేడు. కాబట్టి ఆ సినిమాలో ఏం చెప్పారో ఏమి చేశారో మీరు చూసుంటారు. అదే ఇక్కడ రీల్లో జరిగిన స్టోరీని రియల్గా చేయాలని చూస్తున్నారు. ఇవాళ రేవంత్ గారి సర్కార్ని కూలదోసి వాళ్ళకు అనుకూలమైన ముఖ్యమంత్రి పెట్టాలనే కుట్రతోటి
గత 48 గంటలు ఈ హైదరాబాద్లో రాజకీయాలు నడుస్తున్నాయి, తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయి. ఎవరైతే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నారో, ఉద్యమం చేసినామంటున్నారో, ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు? కల్వకుంట్ల కవిత ఎక్కడుంది? 20 రోజులైంది. తెలంగాణ తల్లి రూపాన్ని మార్చారని నువ్వు మరో ఉద్యమం చేస్తారంటున్నావు. కల్వకుంట్ల కవిత గారు, ఇవాళ రేవతి గారు మహిళ, ఒక సామాజిక వర్గము, ఆర్యవైశ్య, నెలకి 15-20 వేలు వచ్చే కుటుంబము, ఆమెను పరామర్శించడానికి పోలేదు. ఇవాళ బతుకమ్మ తెలంగాణ తల్లి చేతుల్లో నెత్తిమిన్నో కాదు, బతుకు అమ్మా అని మీరు కిడ్స్ ముందర బతుకమ్మ ఆడాలి. బతుకమ్మ అక్కడ ఆడితే తెలంగాణ తల్లి దీవెనలతోటి ఆ బాలుడు బయటకు వస్తాడు. అది స్టోరీ. 11 మంది 12 మంది ఒక కుటుంబంలో కోల్పోతే వచ్చే వాళ్ళు బతుకుతారు అని చెప్పి పెట్టిన పేరే బతుకు అమ్మా. వీళ్ళకి మిడిమిడి జ్ఞానంతో ఈ కల్వకుంట్ల కవిత బతుకమ్మని ఒక ఫ్యాషన్గా తయారు చేసి పెట్టి 10 కోట్లు 10 సంవత్సరాలు అంటే 10 × 10 100 కోట్లు ఒక స్కామ్ చేసిండ్రు. ఎయిర్పోర్ట్లో, రైల్వే స్టేషన్లో, హైదరాబాద్లో మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ కాకుండా ప్లాస్టిక్ ఫ్లవర్స్ పెట్టి ఈ బతుకమ్మని పండుగని ఒక అపహాస్యం చేశారు. ఇవాళ ఆడవలసింది కిమ్స్ ముందర ఆ బాబుని రక్షించాలని. ఇది స్టోరీ. దిస్ ఈజ్ ద రియల్ థింగ్. బతుకు అమ్మా, ఆ బాలుని బతికించాలని. కానీ వీళ్ళకి మనకి ఆ బాలుడి చావు బతుకులొద్దో, ఆ మహిళ గురించి వద్దో, రాజకీయాలు కావాలి. వాట్ నాన్సెన్స్ ఈజ్ దిస్? మీరు రాజకీయాలు చేశారు, 1000 మంది యువకుల్ని పొట్టన పెట్టుకున్నారు. తీరా చూస్తే మీ అయ్యకి గౌరవం ఇస్తారు. చావు దానికి నోట్లోకి పోయి వచ్చిండట. అసలు చావుకు నోరు ఉంటుందా? ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఇంటలెక్చువల్, ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. చావుకు నోరు ఉంటుందా? వాట్ నాన్సెన్స్ వీళ్ళు మాట్లాడేది. అడిగేవాడు లేడని చెప్పి ఆ రోజు ఎవడు నాలాంటి వాడు మాట్లాడితే ఇంకెవడు మాట్లాడితే నువ్వు ఆంధ్ర తోత్తువి, తెలంగాణ దోవి అన్నారు. ఇవాళ మీరెవరు? మీరు ఆ కుటుంబం దగ్గరికి పోలేదు, కిమ్స్ దగ్గరికి పోలేదు. పైపెచ్చు ఆయనకు ఒక నేషనల్ అవార్డు వచ్చిందని చెప్పి కేటీఆర్ ట్వీట్ పెడతాడు. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా కేటీఆర్కి? కామన్ సెన్స్ ఉన్నాడు. తొక్కిసాట్లు ఒక మహిళ, తెలంగాణ మహిళ చనిపోయింది. ఆ మహిళ చనిపోతూ కూడా ఇలా పట్టేసింది, నేను చనిపోయినా పర్లేదు, నా కొడుకు బతకాలి అని చెప్పి ఆమె ప్రాణాలు పోయినా ఆ బాబు ఇవాళ చావు బతుకులో ఉందంటే ఆ బలమంతా తొక్కిన వాళ్ళందరూ ఈమెను తొక్కేసిండ్రు. ఇది జరిగింది అక్కడ. కాబట్టి నా దగ్గర టోటల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మేము కేసుని 3 వారాల నుంచి పర్సీవ్ చేస్తున్నా. ఇవాళ వీళ్ళు రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు. హరీష్ రావు చెప్తాడు ఏమని, మీరు అల్లు అరవింద్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే సినిమా ఇండస్ట్రీ పోతుంది, బ్రాండ్ హైదరాబాద్ దెబ్బతింటుంది, రేవంత్ రెడ్డి గారు అనే ఉచిత సలహావుడు పడేస్తున్నాడు. అరే బాబు, నువ్వు ఎవడివిరా భయ్? అదే కాంగ్రెస్ నిన్ను తీసుకుపోయి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రి పదవిలో కూర్చోబెట్టింది. దాని తర్వాత మీరు రాజకీయాలు చేసిండ్రు. నువ్వు ఆ రోజు అగ్గిపెట్టె లేకుండానేమో కిరోసిన్ పోసుకొని అక్కడ మా బిడ్డ, నల్గొండ బిడ్డ, బీసీ బిడ్డ శ్రీకాంతాచార్యని నువ్వు పొట్టన పెట్టుకున్నావు. ఆ రోజు గుర్తు రాలేదా నీకు? ఈ అగ్గిపెట్టి డ్రామా ఆడినాడు. అరే బ్రాండ్ హైదరాబాదు, బ్రాండ్ తెలంగాణ మళ్ళీ అంతర్జాతీయంగా పోతుందని సిద్దిపేటలో నువ్వు డ్రామా ఆడతావు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది, ఆయనని స్టేట్ ప్రాసిక్యూట్ చేస్తుంది అంటేనేమో వద్దో, చేయొద్దో. ఎందుకు రీజన్ చెప్తాను ఇప్పుడు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు, ఒక కవిత, ఇంకా మేమే మేధావులము, ఇంకా తెలంగాణ మాకన్నా చదువుకున్నోడు లేడు అని మాట్లాడి సెంటిమెంట్ని లేపి ఒక 10 సంవత్సరాలు ఉద్యమ టైం అని చెప్పి
మొత్తం ఓయూ బ్రాండ్ని దెబ్బతీసి ఒక 10 సంవత్సరాలేమో ఇది గడిల పాలనని తీసుకొచ్చి బంగారు తెలంగాణని ఏదేదో మాట్లాడి ఇవాళ ప్రజలు మేలుకొని ఒక ఆలోచన విధానంగా వాళ్ళని ఇంటికి పంపిస్తే మళ్ళీ కూలదోస్తామని ఎంత రిజల్ట్స్ వచ్చి వారం రోజులు కాలే ప్రమాణ స్వీకారం కాక డిసెంబర్ కూడా పోయిన డిసెంబర్ ఇదే ఇంకా మేము 30 రోజులు ఈ ప్రభుత్వానికి కూడా చూస్తాం 60 రోజులు అని. అరే ఓపిక ఉండదా 10 సంవత్సరాలు? ఇప్పుడు చూడండి రాహుల్ గాంధీ గారు ఎంత విజ్ఞతతోటి 2014 నుంచి 19 నుంచి 24లో కూడా వాళ్ళు ఎన్నడూ మేము ఈ ప్రభుత్వానికి కూడా చూస్తాం ఆ ప్రభుత్వానికి కూడా చూస్తామని చెప్పలేదే. మీరు వారం రోజులు నెల రోజులు సంవత్సరం ఇంట్లో పడుకోలేరా? రండి ఉద్యమం చేద్దాం, రేవతి కుటుంబానికి కంప్లీట్ జస్టిస్ చేద్దాం. రండి కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత గారు రండి న్యాయం బట్టి. నేను ఎట్లయితే ఇంప్లీడ్ అయినానో మీరు కూడా రండి. కానీ మీకు అయ్యొద్దో, తెలంగాణ బతుకులొద్దో, తెలంగాణ ప్రజల బాగోగులొద్దో, మీకు ఎప్పుడు రాజకీయాలు కావాలి. రాజకీయాలకి ఏంది? డబ్బులు వస్తాయి. మీ ఇంట్లో పొయ్యి నడవాలి. పొయ్యి ఎట్లా నడవాలి అంటే ఈ ఒకటి బీజేపీతో టైఅప్ కావాలి, లేకుంటే ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఆంధ్ర పాలకులతో టైఅప్ కావాలి. ఇవాళ క్లియర్ వీళ్ళకి నరేందర్ దామోదర్ దాస్ మోడీ, అమిత్ షా అండదండలతోటే ఇవాళ ఎవరు పోలేదు, కిమ్స్కు పోలేదు, భాస్కర్ దగ్గరికి పోలేదు. ఎందుకు అంటే ఈ ప్రభుత్వాన్ని కూలదొయ్యాలి. సో మై రివిలేషన్ అండ్ ద సెన్సేషన్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ నెక్స్ట్ 48 అవర్స్. మనం అందరం రేపటి నుంచి క్రిస్మస్ పండుగలకు వెళ్తాము, న్యూ ఇయర్కి వెళ్తాము. అక్కడ అండర్ గ్రౌండ్గా బ్యాక్గ్రౌండ్ ఛానల్స్ నడుస్తున్నాయి. 48 గంటల్లో ఈ ప్రభుత్వము ఏదో ఒక అల్లకల్లోలం చేసి మొన్న చేశారు ఓయూజేఏసీ అని, వాళ్ళు ఇంటి మీద దాడి అని. అది రాంగ్. ఓయూజేఏసీ చేయలే. వాళ్ళే డ్రామా ఆడి ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి ఈ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి అనే కుట్ర. అల్లు అర్జున్ని రక్షించడం ఒకటి, తర్వాత కేటీఆర్ని రక్షించుకోవటం. ఇప్పుడు అతను కూడా కోర్టు ఆర్డర్ మీద ఉన్నాడు. 27 నాడు మేము కేసు వింటాము, 30వ తారీఖు కనుక నాట్ టు అరెస్ట్ అనే ఒక లైన్ మీద ఉన్నాడు. ఎప్పుడైతే 30వ తారీఖు వస్తుందో తీసుకుపోయి 31కో 1వ తారీఖు జైల్లో పడేస్తారని భయం. సో కేసీఆర్ అతను ఇంకొకడు. ఇప్పుడు అతను ఫామ్ హౌస్లో ఉండు రెస్ట్ తీసుకుంటున్నాడు, రెస్ట్ మోడ్లో లేడు. హీఈస్ ద మోస్ట్ యాక్టివ్ పర్సన్ ఇన్ తెలంగాణ. తెలంగాణ పాలిటిక్స్లో ఎవరన్నా ఉన్నారు అంటే కనిపించకుండా సైలెంట్ స్ట్రాటజీగా ఆయన పనులను చేసుకుంటున్నాడు. నాకున్న సమాచారం ప్రకారము బీజేపీ బీఆర్ఎస్ ఒకటయ్యి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు తక్కువ పడితే వాళ్ళని ఎలా కొనాలి, వాళ్ళు ఎలా తీసుకురావాలి, ఎవరు ఏంది అనే ఒక సర్చ్, ఒక కొనుక్కోవటానికి దుకాణం ఓపెన్ చేసి పెట్టారు. వాళ్ళకి నథింగ్. 20 కోట్లు పర్ పర్సన్ ఇచ్చేస్తే 200 కోట్లు 250 కోట్లు మావి కావనుకుంటే అల్లు అర్జున్ బయటపడతాడు, కేటీఆర్ బయటపడతాడు, కేసీఆర్ బయటపడతాడు. మళ్ళీ ఇక్కడ కూటమి పర్వతం ఎట్లయితే పక్క రాష్ట్రంలో కూటమి ఉందో మళ్ళీ అందరూ ఒకటైతారు. అక్కడ ఆల్రెడీ బీజేపీ టీడీపీ ఏదైతే అనుకోకుండా అక్కడ జరిగిన ఏదైతే పరిణామాలు ఉన్నాయో అట్లా ఇక్కడ కూడా బీజేపీ బీఆర్ఎస్ విత్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. దీనికి కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వీళ్ళ పైన హైకమాండ్ బిగ్ బాస్ ఈజ్ నరేందర్ దామోదర్ దాస్ మోడీ అండ్ అమిత్ షా. ఇక్కడ వీళ్ళు ఈ తెలంగాణలో ఉన్న బీజేపీ వాళ్ళు కూడా ఎవరు వెళ్ళలేయ్యాల. సంజా థియేటర్ ఎక్కడుంది? సికింద్రాబాద్ ఉంది. సికింద్రాబాద్ ఎంపీ ఎవరు? కిషన్ రెడ్డి. యూనియన్ మినిస్టర్ వెళ్ళలేదు. నేనేమో మూసీలో పడుకుంటాను, మూసీలో స్నానం చేస్తాను, మూసీలో మునుగుతానేమో డ్రామా చేసినావు. కానీ ఆ మహిళ దగ్గరికి వెళ్ళటానికేమో నీకు మనసు ఒప్పట్లేదు. కిమ్స్కి మొన్న పోయిండు ఎవరు? మన బండి సంజయ్. ఎన్నడు పోయినావు నువ్వు? ఎందుకు పోయినావు అంటే ఆయన మీద కూడా కేసు ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఒకటి లోపడేస్తారని. ఇప్పుడు 2025 ఈజ్ రేవంత్ రెడ్డి గారు నాకున్న సమాచారం ప్రకారం మొత్తాన్ని ఒకరిని లోపడేయాలని. ఇప్పుడు ఆయనది కూడా 2-3 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇది రివ్యూకి వస్తాయి. సో బెయిల్లో ఉన్నాడు అతను అని చెప్పి ఇట్లా ఒక్కొక్కరు. లక్ష్మణ్ గారు
ఆయన ఎక్కడ అసలు తెలంగాణ రాజకీయాలు వదిలేసిండు, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో రాజ్యసభకి గెలిచినోడు ఇవాళ వచ్చి నువ్వు అల్లు అర్జున్ ఎట్లా అరెస్ట్ చేస్తావు, సినిమా ఇండస్ట్రీ మీద నీ ప్రతాపం ఏంటిది, ఇలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. లక్ష్మణ్ గారు మీరంటే గౌరవము, కానీ మీరు అన్వాంటెడ్గా ఈ సబ్జెక్ట్లోకి రాకండి, వస్తే చిత్తశుద్ధితోటి బయటపడండి. వాళ్ళందరూ ఏంది అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూలదోసి ఇదే పొలిటికల్ కాంట్రవర్సీ చేశారు. ఇప్పటిదాకా ఈ 2 వారాలలో సీఎం ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినాక ఇప్పటిదాకా పొలిటికల్ కాంట్రవర్సీ ఈజ్ గోయింగ్ ఆన్. రేపటి నుంచి పొలిటికల్ కాన్స్పిరెన్సీ కుట్ర కోణం జరుగుతుంది. రాజకీయ కుట్రాలు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. మనం అందరమేమో పండుగ మోడ్లో ఉంటాము. మళ్ళీ 1వ తారీఖు దాకా వీళ్ళు ఈ గవర్నమెంట్ని కూలదోయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటిదాకా పేరు చెప్పాను, మళ్ళీ ఇది అయిపోయాక చెప్తాను. ఓకే, 1 by 1 చెప్తాను. సో నా దగ్గర కరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఐఎమ్ ఆల్సో ఏ ట్రైన్డ్ ఇంజనీర్, ఏ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ and a legal professional with 31 years experience. Don't undermine my power of investigation into a subject. నేను ఉట్టిగా మాట్లాడతలేను, మీరు చూసుంటారు. హూ ఇస్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి అనేది ఇప్పటి వాడికి తెలియదు, నాకు నా క్లయింట్స్కి మాత్రమే తెలుసు. కానీ ఈ సబ్జెక్ట్లో నేను బయటికి వస్తాను. రేవంత్ రెడ్డి గారి సర్కార్ని కాపాడేందుకు నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. ఈ తెలంగాణ ద్రోహుల్ని ఇవాళ బయటికి తీసుకురావడానికి వచ్చాను. అదర్వైజ్ పీపుల్ డోంట్ మీ హూ ఐ యామ్. నాకు ఒక చరిత్ర ఉంది, ఈ బసవన్స్కున్నట్టు కాదు. ఏదైతే ఈ ఇందాక చెప్పిన పేర్లు కాబట్టి ఎవ్రీవన్ ఇన్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు ఈ ప్రజాపాలనని ఏదైతే నడుస్తున్నదో దీన్ని కాపాడుకోవటము మన బాధ్యత. ఒక అల్లు అరవింద్ కోసము ప్రతిపక్షాలు ఉన్నాయి ఈ కుట్రకోణంలో, వాళ్ళ బలం సరిపోతలేదని పక్క రాష్ట్రం నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకుంటున్నారు. ఇవాళ ఎవరైతే ఈ పంచాయతీ తెలంగాణ వర్సెస్ అదర్స్, ఎవరైతే ఈ కుటుంబం న్యాయం కోసం గొంతెత్తారో వాళ్ళే నిజమైన తెలంగాణ వాదులు. రాజకీయంగా సామాజికంగా నేను చెప్తున్నాను, ఈ పిలుపు దూద్ కా దూద్ పానీ కా పానీ జరగాలంటే ఆ మహిళకి, ఆ బాలునికి సమగ్రమైన సంపూర్ణమైన న్యాయం కోసం నిలబడ్డాడే నికాసైన తెలంగాణవాది. ఎవడైతే అల్లు అర్జున్ కోసమో సినిమా ఇండస్ట్రీస్ కోసం నిలబడ్డాడో వాడు యాంటీ తెలంగాణైట్, తెలంగాణ ద్రోహి. నాకు ఎలాంటి సంకోచం లేదు. ఎవడన్నా నోటీస్ పంపించినా నో ప్రాబ్లం, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్, ఐఎమ్ రెడీ టు గో టు జైల్. 100 కోట్లో 1,00,000 కోట్లో ఏమన్నా డిఫమేషన్ కేసు ఇస్తే నేను ఫేస్ అవుతాను. తర్వాత ఈ బాలుడు ఎవరైతే 42 ఏళ్ళ కుర్రవాడు తండ్రిని ఒకవైపు పెట్టుకొని అడ్వకేట్స్ని ఒకవైపు పెట్టుకొని హీ హాజ్ వేజ్డ్ ఏ వార్ ఆన్ తెలంగాణ. అంటే తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించిండు. అది ఏ మీడియా కవర్ చేయలేదు. Conducting a counter press meet on proceedings of Telangana Assembly by an individual, not by a political party, not by a politician, bloody by a private person, by a private family, is nothing but an attack on government of Telangana and Telangana Assembly. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ 119 మంది ఎమ్మెల్యేలకి, ఇమ్మీడియట్గా మీరు హౌస్ మోషన్ మూవ్ చేసి స్పీకర్ గారికి ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసి సంబంధ్ పంపించాలి. హీఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ హౌస్, బట్ హీఈస్ ఫైండింగ్ ఫాల్ట్ అండ్ టెలింగ్ సీఎం ఈజ్ మిస్గైడింగ్ ద అసెంబ్లీ. హౌ డేర్! ఆయన రాజకీయవేత్త కాదు, మాజీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాదు, ఒక సినిమా ఆర్టిస్ట్ మాత్రమే. ఆయనను రక్షించుకోవడానికి ఒక విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు అంటే తెలంగాణ గవర్నమెంట్ అంట, ముఖ్యమంత్రి గారు, లీడర్ ఆఫ్ ద హౌస్. వాట్ నాన్సెన్స్! అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ ఈస్ టాకింగ్. హౌ డేర్!
పై నుంచి బ్లాక్మెయిలింగ్, మేము వెళ్ళిపోతాము. వెళ్ళిపో, మీ తాతకు రాసిచ్చిన ల్యాండ్ అండి ఆ జూబ్లీ హిల్స్లో, ఆ ఫిలిం నగర్లో మీకున్న ప్రాపర్టీస్, ఆహా ప్రాపర్టీస్ అన్ని తెలంగాణ గవర్నమెంట్కి అప్పచెప్పురి. మీకు ఎందుకంటే అవి ఉట్టు పుణ్యానికి ఇచ్చారు. ఆ రోజు ఫిలిం ఇండస్ట్రీ పెడతామని 3 తరాలు ఎంజాయ్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతోటి మీరు, వాళ్ళ రక్త మాంసాలతోటి మీరు హీరోలు అయ్యారు. ఇవాళ ఒక మహిళ చనిపోయింది అని చెప్పి పోలీసులు కేసులు పెడితే నేను వెళ్ళిపోతాను బ్లాక్మెయిల్ చేస్తావా? అంటే నువ్వు చంపటము అంటే ఆయన డైరెక్టే చంపలేదు, కానీ అక్కడ అతను రావడంతో మరణం జరిగింది. అది కోర్టు నిర్ణయిస్తుంది. ఆ ప్రాసెస్లో ఎఫ్ఐఆర్ అయింది, అతన్ని అరెస్ట్ చేశారు. అంత మటుకే నేను నేషనల్ అవార్డుని నన్ను అరెస్ట్ చేయొద్దు అని ప్రతిపక్ష నాయకుని కొడుకుతోటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ బీఆర్ఎస్ తోటి కుమ్మాయి కైగి ట్విట్ పెట్టించుకుంటావు. ఇక్కడ హరీష్ రావు తోటేమో చెప్పించుకుంటావు. అల్లు అరవింద్ని, అల్లు అర్జున్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే రేవంత్ రెడ్డి ఇక మనకి పుట్టగతులు ఉండవు, తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ ఉండదు, ఇక ఎవడు తెలంగాణ 4.5 ప్రజలు అడకదింటారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే సినిమా ఇండస్ట్రీ అది బంద్ అయితే బతకలేమా? వాట్ నాన్ సెన్స్ ఈజ్ టాకింగ్. కాబట్టి వాడు వెళ్ళిపోతా అంటే పొమ్మనండి. బాలీవుడ్కి పోతాడా, చెన్నైకి పోతాడా? వాళ్ళు వచ్చిన చెన్నైయే, ఇదంతా చెన్నై బ్యాచ్, సాంబార్ బ్యాచ్. వాళ్ళు బాంబేకి పోతే కూడా అదే అంటారు, లుంగీ బ్యాచ్, సాంబార్ బ్యాచ్, ఈ భద్రాస్ బ్యాచ్ అంటారు. కాబట్టి వాళ్ళు హైదరాబాద్ బ్యాండ్ని వాడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతే నో ప్రాబ్లం. ఇప్పుడు ఆయన దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన ఫిలిం డెవలప్మెంట్, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్, ఆయన బాధ్యత తీసుకుంటాడు. ఇక్కడ నుంచి తీసుకురాలేమా ఒక బలగం లాంటి సినిమాని? ఇంకెలాంటి సినిమాలు వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, ఎంప్లాయ్మెంటు, ఉపాధి ఈ 4 మీద, 4 కుటుంబాల మీద ఆధారపడి లేదు. కానీ ఎవరు ఆధారపడ్డారు అంటే ఒక కేటీఆర్, ఆ 4, ఒక కేటీఆర్, ఒక కవిత, ఒక హరీష్ రావు, ఒక కిషన్ రెడ్డి, వాళ్ళ బతుకులు, వాళ్ళ ఇంట్లో పొయ్యిలు నడవాలి అంటే మళ్ళీ ఈ రెచ్చగొట్టాలి. అమాయకమైన ఓయూ జేఏసీ ముసుగులో ఎవరినో గుండాలను పంపించి, నిజంగా ఓయూసీ వాళ్ళు అయితే చెప్తున్నాను, ఆ రోజు ఉద్యమంలో టచ్ చేశారా వీళ్ళని? ఒక మోహన్ బాబునో 2-3 టచ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఈ కేటీఆర్ నీ నాలుకో కోస్తా, ముక్కు కోస్తా అని ఈ సిగ్గులేని గదాలు మళ్ళీ వాళ్ళెంబడి తిరిగారు 10 సంవత్సరాలు. ఓయూ చేసి నిక్కాసైన వాళ్ళు, అందులోంచి ఆ యూనివర్సిటీని నేను చదువుకున్నాను, నా మాదిరి ఎంతోమంది చదువుకున్నారు, ఎంతోమంది హయ్యెస్ట్ పొజిషన్ ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు. పివి నరసింహరావు అక్కడి నుంచి అయ్యిండు. దానికో చరిత్ర ఉంది. ఈ 4 బ్యాచ్ ఎవరైతే నేను చెప్పానో, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ కూడా, ప్లస్ ఈ కల్వకుంట్ల కవిత, ప్లస్ ఎవరు కిషన్ రెడ్డి, ఓయూలో ఎన్నడూ వాళ్ళు చదువుకోలేదు. దే ఆర్ నాట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఓయూ స్టూడెంట్స్. నేను క్లియర్గా చెప్తున్నా, కాదని చెప్పమనండి, నాకు నోటీసులు పంపించనండి, కోర్టులో చూసుకుంటా. కాబట్టి వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఏదైతే వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ఈ బ్లాక్ ఛానల్ అరేంజ్మెంట్స్ విత్ కేంద్ర ప్రభుత్వము, ఈ ప్రెసిడెంట్ రూల్ పెడతామని ఆ థాట్ ప్రాసెస్ బంద్ చేయరి. లేకుంటే మళ్ళీ మేము ప్రెస్ మీట్లు పెడతాము. నేను ఇంకా నా దగ్గర సమాచారం ఉంది, అది ఇప్పుడు నేను రివీల్ చేస్తలేను. నేను అంచెలంచెలుగా ఫేజ్ వైజ్గా చేస్తాను. ఇవాళ ఓన్లీ వార్నింగ్ ఇచ్చేది ఈ ప్రతిపక్ష నాయకులు, ద సో కాల్డ్ ప్రతిపక్ష నాయకులకి, మీరు వచ్చి అసెంబ్లీ అటెండ్ కండి. కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని మోడీ గారితో మాట్లాడుకొని, అమిత్ షా తోటి మాట్లాడుకొని, ఈ ఆంధ్ర వాళ్ళతో మాట్లాడుకొని, మీ గురువు గారైన చంద్రబాబు తోటి మాట్లాడుకొని ఈ రేవంత్ ప్రభుత్వాన్ని ఎట్లా కూల్చేయాలని ఇలాంటి మైండ్కి మీరు పదును పెట్టకండి. మీకు 75 సంవత్సరాలు వచ్చినాయి, కాలో చెయ్యో ఇరిగిపోయినట్టు ఆ రోజు ఏదో మీరు స్టంట్ ఆడారు, అది నిజమా వాస్తవమో తెలియదు. యు ఆర్ ఏ స్టంట్ మాస్టర్. ఈ స్టంట్ కూడా మీరు ప్లే చేయకండి. ఉన్న కాస్తో కూస్తో గౌరవాన్ని, మీరు రిటైర్డ్ పొలిటీషియన్ అయితే గౌరవం ఉంటుంది. మీకు కొడుకు జైలుకి పోతాడు, ఆల్రెడీ మీ అబ్బాయి బెయిల్ మీద ఉందని చెప్పి తెలంగాణలో ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాపాలనని కనుక మీరు కూలదోస్తాను ఈ ఆంధ్ర వాళ్ళతోటి కలిసి అంటే మాత్రము ఇంకా మీ బీఆర్ఎస్ని గల్లీలో ఎవరిని తిరగనియ్యరు. ఇది క్లియర్గా చెప్తున్నా నేను నాకున్న సమాచారంతో. ఇంకా ఫైనల్లీ డార్క్ సైడ్ ఆఫ్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ విచ్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోజ్ in another few days.
డార్క్ సైడ్ ఆఫ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్. మిత్రులారా, ఇది ఫిలిం ఇండస్ట్రీని ముందర పెట్టి అల్లు అర్జున్కి ఏదో అయిపోతుంది అని రేవంత్ రెడ్డి గారి మీద బ్లేమ్ గేమ్ చేస్తే మాలాంటి అడ్వకేట్స్, జర్నలిస్టులు, సామాజికవేత్తలు ఈ తెలంగాణ ద్రోహులు ఎవరైనా సరే పొలిమేర దానికి తరిమి కొడతాం. ఖబర్దార్, ఈ రేవంత్ సర్కార్ని కూలదోయాలని ఆలోచన వస్తేనే ఆ ఆలోచనని, మీలో ఉన్న ఆలోచనని చంపేయడానికే ఈ ప్రెస్ మీట్ శ్రీనివాస్ రెడ్డి ప్లస్ నా పిటిషనర్ సతీష్ కమ్మాల్ పెట్టాడు. మీలో ఉన్న ఆలోచన, ఆ ధైర్యాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని కూల్చాలనే ఆ ధైర్యాన్ని శ్రీనివాసరెడ్డి ఒక గొంతుతోటి రేపు 100,000 కలిసి మిమ్మల్ని రాజకీయంగా ఈ గడ్డ మీదనే భూస్థాపితం చేస్తారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు అండ్ కిషన్ రెడ్డి. ఇప్పటికైనా చెప్తున్నా, మీరు న్యాయం వైపు ఉండండి. న్యాయము రేవతి గారి వైపు ఉంది, ఆ మహిళ వైపు ఉంది, ఆ బాలుడు వైపు ఉంది. మీరు న్యాయం వైపు ఉంటే మీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఇండస్ట్రీ వైపు, ఫిలిం ఇండస్ట్రీ వైపు ఉంటాము, ఆంధ్ర వలసవాదుల వైపు ఉంటాము. అంటే వలసవాదులు అంటే ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం. ఈ ఇష్యూ ఈజ్ బిట్వీన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ అల్లు అర్జున్ ఇండివిజువల్లీ. ఇందులో సినిమా ప్రముఖులు కూడా చెప్తున్నాను, మీరు ఎవరిని తలదూర్చకండి. ఒక్కడే వెళ్ళాడు, ఐ సాల్యూట్ టు హిమ్, జగపతి బాబు, రియల్ హీరో. ఆ రోజు కూడా జై బోలో తెలంగాణ అని సినిమాకు తీశాడు. ఇదే వెధవలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఆయనను వెలివేస్తే చెప్పాడు, నేను ఆర్టిస్ట్ని, నా దగ్గరికి ఏ ప్రొడ్యూసర్, ఏ డైరెక్టర్ వచ్చినా నేను సినిమా చేయడం నా ధర్మము. నేను కృష్ణా జిల్లాలో పుట్టినా, హైదరాబాద్ నీళ్ళు తాగినా నా దగ్గరికి వచ్చిండ్రు, ఇది సబ్జెక్ట్ నచ్చింది, నేను రిమ్యూనరేషన్ తీసుకుంటున్నా, అంత మటుకే చేస్తా అన్నాడు. ఇది ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, ఏ జెన్యూన్ పర్సన్. అందుకని నిన్న వెళ్ళాడు. కానీ ఈ వెధవలు తెలంగాణ గడ్డ మీద డబ్బులు చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 1,00,000 రూపాయలు డబ్బులు చేసుకొని మళ్ళీ పైపెచ్చు మేము తెలంగాణ ఏమంటారు కళామ్మ తల్లి బిడ్డలము, ఫ్యాన్స్ లేందే మేము లేవని మాట్లాడే వ్యక్తులు ఇవాళ ఒక ఫ్యాను చావు బతుకుల్లో ఉంటే పోవటానికి మీకు ధైర్యం చాలట్లేదా, లేదా మనసు లేదా, మీరు మానవత్వం లేని మృగాలా అని క్వశ్చన్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీ కూడా వార్నింగ్ ఇస్తున్నా. మీరు సినిమాలు తీసుకోరి, సినిమాలు నడుపుకోరి, అంతేగాని డోంట్ డేర్ ఈవెన్ టు థింక్ దట్ టు కొలాప్స్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్.